అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. సో, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు షేర్ చేయబోయే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి. ఇది 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. దానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి, ఈ పికిల్‌ని ఎలా చేసుకోవాలి అనేది లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి తెలుసుకుందాం. సో, ఫస్ట్ అయితే పండు మిర్చి ఉంటాయి కదా! అవి బాగా నీరున్న కాయలను తీసుకొని ఒక అరకిలో వరకు తీసుకోండి. అంటే ఒక అరకిలో పండు మిర్చికి కేజీన్నర టమాటాలు పడతాయి. ఇవి స్పైసీ ఉంటాయి కాబట్టి ఇవి 341 మిర్చి అనమాట. ఇవి బాగా స్పైసీ ఉంటాయి కాబట్టి కేజీన్నర టమాటాలు పడతాయి. పావు కిలో చింతపండు పడుతుంది. ఇవి బాగా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి చింతపండు ముందుగానే సీడ్స్ ఏమన్నా ఉంటే తీసేసుకొని ఈ వేడి వేడి టమాటాలు ఏవైతే ఉన్నాయో ఉడికిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. దీంట్లో ఇవి డైరెక్ట్గా ఇలా వేసేసి కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఇవి మనం డైరెక్ట్ ఏపగానే రోట్లో రుబ్బేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి. మేము ఏ పచ్చళ్ళు పట్టినా కూడా అవి రోట్లోనే రుబ్బుతామన్నమాట. గ్రైండర్ అలా అయితే ఏమి వేయము. టమాటా, సొరకాయ, గోంగూర, కొత్తిమీర ఇవి ఏ పికిల్స్ అయినా కానీ ఏ పచ్చళ్ళు పట్టినా ఇలా మా తోటలో ఇవి ఈ కాయలు కూడా పండు మిర్చి కూడా ఇంకేంటంటే నీరున్న కాయలు మళ్ళీ సెకండ్ టైం కోసినప్పుడు అలా వెంటనే తీసేసుకుంటే ఆరబోయక ముందే తీసుకుంటే ఈ పచ్చడి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. 1 డే మనం తీసి పక్కకు పెట్టుకున్నా కానీ ఏమీ కావు, నీరు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కోతలో అయితే ఇంకా ఈ టమాటాల్లో అయితే ఇంకా చింతపండు అలా పెట్టేసి మా అమ్మ పక్కకు పెట్టేస్తుంది. ఈ పండు మిర్చి ఇలా వేపుకోవాలన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవద్దు, మీడియంగా అట్లా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఇంకా మనం రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయి ముందుగానే అది కడిగి పెట్టుకొని తుడుచుకొని పెట్టుకోవాలి తడి లేకుండా. దీనిలోకి మళ్ళీ మనం చిన్నులపాయలు, మెంతులు పొడి కూడా వేస్తాము. అది కూడా ఎప్పుడు వేస్తాము అనేది చూద్దాం వీడియోలో ముందు. సో, ఇంకా పండుమిర్చిని అయితే వేయించిన వాటిని ఇలా రోల్లో వేసుకొని ఇంకా రుబ్బేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా ప్రాపర్గా వేసుకోండి. దీనిలోకి అంతా మెదిగిన తర్వాత మామూలుగా నార్మల్గా అల్లం కానీ లేదంటే మామిడల్లం అవైలబుల్గా ఉంటే అది కూడా ఒక చిన్న ఇంచి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ పికిల్స్ అయినా సరే ఇలా రోట్లో రుబ్బుకొని నిలవ పెట్టుకోండి. మనకి ఏం కావు, చెక్కు చెదరవన్నమాట. టేస్ట్ అయితే ఇది ఇంకా ఇప్పుడు రుబ్బినప్పుడు ఇప్పుడు కలర్ వీడియోలో కొంచెం లైట్గా కనిపించవచ్చు టమాటాలు అవన్నీ వేసిన తర్వాత. మనం రియల్గా చూస్తే ఇంకా కలర్ఫుల్గా అసలుకి ఎంత రెడ్గా ఉంటుందంటే పికిల్స్ అయితే కారానికి కూడా సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోతాయి అన్నమాట. మనం ఎలాంటి కలర్స్ చాలామంది కలర్స్ కలిపి అమ్మేస్తారు, అలా తినకూడదు అసలుకి. సో, ఇవన్నీ ఉప్పు వేసిన తర్వాత ఇలా ఇవి బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం టమాటాలను వేసుకోవాలి. ముందే వేసుకోకూడదు అనమాట. ఫస్ట్ ఈ పండు మిర్చి ఇంకా ఉప్పుని కలిపేసి ఇలా బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పద్ధతిలో ఫాలో అయ్యే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డెఫినెట్గా మీకు టమాటా పచ్చడి కనుక పెట్టాలి అనుకుంటే టమాటా పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా సొరకాయ అలాంటివన్నీ కూడా ఇలా రోల్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు రోట్లోనే రుబ్బుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఈ పండు మిర్చి ఇదంతా కూడా మెదిగిపోయింది చూడండి. ఆల్మోస్ట్ మా అమ్మ రుబ్బేస్తుంది, మొత్తం మెదిగిపోవచ్చింది. మీ సైడ్ ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటారో లేదో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలా రుబ్బుకున్న తర్వాత కొంచెం పక్కకు తీసేసుకొని మనం చింతపండు ఇంకా టమాటాలు ఒకే దగ్గర పెట్టాం కదా, వేడి టమాటాల చింతపండు ఇంకా అది కొద్దిగా వేసుకుంటూ మనం ఇలా ఎగదోసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట. మీరు ఇంకా ఇవి మెదగవు టమాటాలు అనుకుంటే ఈ సైడ్స్కి కట్ చేసి కూడా అలా వేసుకోవచ్చు. మనం రుబ్బుకునే దాంట్లో ఉంటుంది. బాగా ఇవన్నీ కూడా టమాటాలు ఇవన్నీ కూడా బాగా పేస్ట్ అయ్యేలాగా రుబ్బుకోవాలి. చింతపండు సీడ్స్ లేనిది చూసి వేసుకోండి బెటర్. లేదంటే ఒకవేళ సీడ్స్ ఉన్నాయి అనుకోండి తీసేసి చూసుకొని వేసుకోండి. అంతలో ఇంకా మా అత్త కూడా వచ్చింది. ఇంకా కూర్చొని ఇలా రుబ్బుతూ ఉన్నారు. దీనిలోకి మనం చిన్నులపాయలు, మెంతి పిండి వేస్తామని చెప్పాం కదా. మెంతులు ముందుగా కొన్ని వేయించి పెట్టుకోండి. 50 గ్రామ్స్ అలా వేయించి పెట్టుకుంటే వేయించిందాన్నే పౌడర్ చేసి వేయాలండి, డైరెక్ట్ అలా వేయకూడదు. సో, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది. ఇంకా చిన్నులపాయలు అయితే ఒలిచి అక్కడ పెట్టున్నాయి. ఇంకా మా మావయ్య ఇంటి దగ్గర ఇవన్నీ కూడా చిక్కుడు చెట్లు, వంగ చెట్లు, ఇంకా బెండ చెట్లు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసేశారు. ఇంకా వంగ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి కాయలు బాగానే కాసినాయి. ఇంకా చిక్కుడు చెట్టుకి బాగా పందిరల్లే ఉండిపోయింది. అక్కడ దొండ పందిరి కూడా ఉందన్నమాట కార్నర్లో.
ఇంకా ఇవన్నీ కొంచెం తీసి పక్కకు పెట్టేసి టమాటాలు అన్నీ మెదిగిపోయినాయి కాబట్టి చిన్నులపాయలు ఇందులో వేసేసి ఇంకా మెంతిపిండి ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇందులోనే వేసేసి మెదగిపించుకోవాలి. ఈ ఒలిచిపెట్టుకున్న చిన్నులపాయలు ఇంకా ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం కూడా ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకున్నామంటే మసాలాలు కూడా వేసినట్టే. చూసారు కదా, మనకి టమాటా పచ్చడి అవి వేపుకోవడమే కొంచెం టైం పడుతుంది, రుబ్బడానికి టైం పట్టినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి రోట్లో ఇలా రుబ్బినవి. 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. పచ్చడి ఇలా రుబ్బిన తర్వాత కలర్ లైట్గా కనిపిస్తుంది వీడియోలో అయితే, కానీ అవి రుబ్బిన తర్వాత అసలుకి కలర్ ఇంకా ఎలా ఉందంటే అంత కలర్గా ఉండి. ఈ T41 సీడ్స్ ఈ పండు మిర్చి ఎలా ఉంటాయి అంటే చాలా స్పైసీ ఉంటాయి, అలానే చాలా రంగు కూడా అవి ఉంటాయి న్యాచురల్గానే. మనం రంగులు వేసుకొని అలా పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. సో ఆల్మోస్ట్ పచ్చడి అయితే ఇంక అప్పటికే మనం 2-3 సార్లు టేస్ట్ చేసేస్తాము. నేను చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కూడా తెలియచేయండి. తెలియని వాళ్ళైతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. సో మా ఊరి పద్ధతిలో మేము ఏ పచ్చళ్ళు పెట్టినా కూడా ఇలా రోట్లోనే రుబ్బి పెట్టుకుంటాం. అది ఎంత అయినా సరే, అది కేజీ ఆ 2 కేజీ ఇలా ఒక్కొక్కసారి టమాటా పచ్చడిని 2 టైమ్స్ కూడా అలా రుబ్బుకుంటూ ఉంటాం. కొత్తిమీర పచ్చడి అయినా సరే, ఏదైనా సరే ఇలా రోట్లోనే చేసుకుంటాం అనమాట. సో ఆల్మోస్ట్ పచ్చడి అయితే ఇంకా పక్కకి కొంచెం పెట్టాం కదా, ఇది కూడా వేసేసి ఇంకా మొత్తం రుబ్బేస్తే ఆల్మోస్ట్ మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తోడేసుకోవడమే. ఈ పత్రం దాంట్లో నుంచి తీసేసి మనం తీసుకున్నామంటే మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళేసి మనం కొంచెం తిరమాత వేసి పెట్టుకున్నామంటే మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదు అంటే నార్మల్గానైనా పెట్టుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మసాలాలు ఈ చిన్నులపాయలు ఇవన్నీ వేస్తే చాలా టేస్ట్ కూడా ఉంటుంది మనం తినేటప్పుడు. ఆ పచ్చడిలో చూసారు కదా, పచ్చడి అంతా ఇంకో పాట అయితే ఇలా అయిపోయింది. ఇంకా దీన్ని తీసేసి పక్కకి తోడేసేయడమే అనమాట. సో చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని ఇలాంటి వంటలు రావడం కోసం నా ఛానల్